నా పేరు డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి. నేను ఇక్కడ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. మనము నవంబరు 11వ తేదీ మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఈ 2 నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు. శ్రీనివాసులు గారు ఒక 3-4 ఏళ్ళగా డయాలసిస్ చేపించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు. తను ఒకసారి ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము. వారి అమ్మగారైన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికవర్ హాస్పిటల్ నందు మనము నవంబర్ 11వ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది. చేసినప్పటి నుంచి పేషెంట్ ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మీకందరికీ తెలుసు, నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిళ్ళు చేయడం కూడా జరిగింది. మేము నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది. సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంటు, ఎక్కువ ఆధునిక ప్రమాణాలు అవసరమైంది. అవన్నీ మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అంటే నవంబర్ నెల లోపల మన హాస్పిటల్ నందు రిలేటెడ్ లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేసు. డోనార్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీను తనకు ఉన్నటువంటి రెట్రో రీనల్ వీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో, అంటే సంపూర్ణంగా మనము కోత అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేసి పేషెంట్ అంటే డోనార్కి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక మార్బిడిటీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము ఈ పద్ధతిని యూజ్ చేశాము. సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో ఇది జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము. నేను మీకు ప్రతిసారి చెప్పినట్టు మెడికవర్ హాస్పిటల్లో ప్రతిసారి కొత్త విధానాలు, కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు అందుబాటు ధరలో మేము అందజేస్తున్నాము. సో ఈ ప్రక్రియలో భాగంగా రీనల్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేసాము ఈ హాస్పిటల్లో. అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా అంటే డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ని వినియోగించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుతున్నాం. సో పేషెంట్ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది. అసెస్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్, ఎమోషనల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెసిపియంట్కి, డోనార్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తరోగా ఇవ్వడం జరిగింది. సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్ని మనం సర్జరీకి తీసుకుంటాం. ఆ పేషెంట్కి మనము లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీని డోనార్ పేషెంట్ నుంచి మనం కిడ్నీని సేకరించడం జరిగింది. సో లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్గా ఓపెన్ చేసి చేయడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 3-4 months కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. సో ఆ అవసరం లేకుండా వీళ్ళు లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల 2వ రోజు వాళ్ళు నడవగలరు, వాళ్ళ చిన్న పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు. తిరుపతి జిల్లా, నా పేరు శ్రీనివాసులు. నేనే డయాలసిస్ చేసుకుంటాను. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. అలా 3 నెలల నుంచి డయాలసిస్ చేసుకుంటామండి. సురేష్ సార్ కాడికి వచ్చాను, ట్రీట్మెంట్ చేసుకుంటాను. నేను
ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వల్ల నాకు డయాలసిస్ చేసుకుంటాను, నాకు వల్ల కాలేదు. సార్ ఉండి కొంచెం ధైర్యం చేసి మీరు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడైతే కిడ్నీ ఎవరైనా ఇస్తారంటే మా అమ్మాయి సార్ అంటే మా అమ్మగానే మాట్లాడి ఇద్దరు టెస్టులు చేసుకొని సురేష్ సార్ వల్ల ఇప్పుడు మేము బాగున్నాం.